యెహోవా కన్నులో ప్రతి స్థలం మీద నుండును చెడ్డవాడిని మంచివాడినవి చూచుచును. ప్రతి స్థలము పైన నన్ను చూడట్లేదు అనుకోవడానికి ఛాన్స్ లేదనమాట. యెహోవా కన్నులకు మరుగైనది ఏదీ లేదు. మనం పాడుతుంటాం ఓ పాట, ఆకాశముకి ఎక్కిపోయినా అక్కడ నీవున్నావు, పాతాళముకు పోయినా అక్కడ, వేకువరెక్కలు ధరించి సముద్ర దిగంధములోనికి వెళ్ళినా అక్కడ, నువ్వు లేని చోటే లేదు. ఆయన లేని చోటే లేదు, ఆయన చూడని స్థలమే లేదు. ఆయన ప్రతి ఒక్కరి హృదయ అంతరంగమును తేరి చూస్తున్నటువంటి గొప్ప సర్వశక్తి గల దేవుడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ చెప్తాడు, యెహోవా కన్నులంట ప్రతి స్థలం మీద నుండును చెడ్డవాడిని మంచివాడిని చూస్తేనే. కొన్నిసార్లు చెడ్డవారు చెడ్డ కార్యములు చేస్తూ దేశానికి మనుషులకు ద్రోహం చేస్తున్నప్పుడు మనకు కోపం వచ్చేస్తుంది. కొన్నిసార్లు దేవా ఎందుకు నువ్వు చూడట్లేదు అనుకుంటాం. ఆయన చూస్తాడు, చూసే దేవుడు. ఆయన చూసి మనకులాగా వెంటనే రియాక్ట్ అయిపోయి మనకులాగా వెంటనే కోపాన్ని చూపించే దేవుడు కాదనమాట. హల్లెలూయా. ఆయన కోపము ఎంతసేపు ఉంటుంది? క్షణమాత్రమే. ఆయనకి దయ ఆయుష్కాలము. మన యొక్క ఆయుష్కాలం అంతా కూడా ఆయన ఏం చూపిస్తాడనమాట? దయ చూపిస్తానంటాడు.